మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంటే మర్డర్ కేసు గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా 20/12/2025 తేదీ రాత్రి గురంకొండ మండలం కండ్రిగా గ్రామంలోని ఎంపీపీ ఉర్దూ స్కూల్ దగ్గర షేక్ మహమ్మద్ రఫీక్ మరియు వారి అన్న సయ్యద్ ఇద్దరు కలిసి ఆ ఇంట్లో ఉంటారు. దానికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య బాగా గొడవ జరుగుతుందని చెప్పేసి సుమారుగా 10 days నుంచి ఉంది. చుట్టుపక్కల వాళ్ళు మరియు వారి బంధువులు ఎంత చెప్పినా కూడా వినుకోకుండా రోజు నిరసన చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఈ విషయంలో షేక్ మహమ్మద్ రఫీక్ మరియు షేక్ సయ్యద్ ఇద్దరు సొంత అన్నదమ్ములు, ఇలా తల్లిదండ్రులకు ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు, పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఈ రఫీక్ సంబంధించిన తల్లి ఇతని చిన్నతనంలో ఉన్నప్పుడే చనిపోయింది. వాళ్ళ నాన్న కూడా తాగుడుకు అలవాటు పడిపోయి పిల్లలు పట్టించుకోకుండా ఉండడం వల్ల వీళ్ళిద్దరు కూడా ఒంటరిగా ఉండి మందుకు అలవాటు పడి ఇద్దరు ఉండేవాళ్ళు. ఈ వాళ్ళ అన్నకు సంబంధించి ముదివేడికి సంబంధించిన ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంలో తాగుడుతా ఉండడం వల్ల ఆమె కూడా ఇతను వదిలేసి సుమారుగా 3 సంవత్సరాలు అక్కడే పుట్టింట్లో ఉంది. సో 3 సంవత్సరాల నుంచి షేక్ రఫీక్ మరియు సయ్యద్ వీళ్ళిద్దరు మాత్రమే కంట్రీలో ఉంటారు. వీళ్ళు కూడా అప్పుడప్పుడు పనులకు పోయి మళ్ళీ అక్కడ ఉంటారు, అప్పుడప్పుడు కలిసి మందు అవుతుంటారు. ఈ 10 days నుంచి అంటే సుమారుగా ఒక 10-14 రోజుల నుంచి వీళ్ళిద్దరు కూడా బాగా విపరీతంగా తాగుతూ ఉండి అన్న తమ్ముని కొడుతూ ఉన్నాడు. ఈ కొడుతూ ఉంటే వీడు ఆ బాధలు తట్టుకోలేక వాళ్ళ అక్కకు కూడా ఫోన్ చేశాడు ఇంతకుముందు. సో ఈ విధంగా మొన్నటి దినం 20వ తారీఖు రాత్రి వాళ్ళ అన్న కత్తితో పడడానికి వస్తున్నాడని చెప్పేసి ఏంద్ర నూనె చంపేసి చెప్పేసి వీడు పొట్ట పైన 2 చోట్ల, వెనుక వైపున 2 చోట్ల కత్తితో పొడిచి చంపి పారిపోయినాడు. దీనిపైన బంధువులు ఎవరు ముందుకు రాకపోతే విఆర్ఓ గారు కంప్లైంట్ చేయగా దానిపైన కేసు నమోదు చేసుకుని విచారించినాము. పోస్ట్ మార్టం బాడీ పంపినాము. ఈ విషయంలో ఈ ముద్దాయి చంపిన తర్వాత పారిపోయినాడు. అక్కడి నుంచి పారిపోయి ఈరోజు మన సంగసముద్రం సచివాలయం దగ్గర ఉన్నటువంటి విఆర్ఓ గారి దగ్గర హాజరై పోలీసుల దగ్గర హాజరు పెట్టమని కోరితే అతను మా దగ్గర ప్రొడ్యూస్ చేశాడు. ఈరోజు మేము ఇద్దరు పెద్ద మనుషులను పిలిపించుకొని ఎంఆర్ఓ గారి ద్వారా వాళ్ళ సమక్షంలో కన్ఫెషన్ హాజరు రాసి నేరం చేయడానికి సంబంధించి అంతా డీటెయిల్గా క్షుణ్ణంగా అతను చెప్పిన దాన్ని రాసుకున్నాము. తర్వాత అతన్ని 1:50కి పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేసినాము. నేరం చేసినప్పుడు అతను వాడినటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో రక్తపు మరకలు పడి ఉన్నాయో అవి ఎక్కడ అని అడిగితే వాటిని కూడా చూపిస్తే దాన్ని కూడా మా దగ్గర సీజ్ చేసినాము. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతున్నాం. థ్యాంక్ యూ అండి.